హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చి పులుసుని మనం ఎంతో ఈజీగా 2 నిమిషాల్లో తయారు చేసుకోగలము. ఎంతో రుచిగా కూడా అనిపిస్తుంది తినడానికి. ఇప్పుడు పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని 1 కప్పు వాటర్ వేసి ఇలా నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న గ్రిల్ లాంటిది పెట్టుకోండి. 2 పచ్చిమిరపకాయల్ని ఈ ఫ్లేమ్ మీద మనం కాల్చుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ 2 పచ్చిమిరపకాయల్ని కూడా మనం కాల్చుకుందాం. ఫ్లేమ్ మీద కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా కాల్చుకోండి. ఇలా కాలిన పచ్చిమిరపకాయల్ని ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇలా కాల్చుకున్న పచ్చిమిరపకాయల్ని ఈ పైన నల్లగా వచ్చింది కదా, దీన్ని ఇలా తొక్కు తీసేసుకుంటే మనకి ఇలా తీసేసుకోండి. చూసారు కదా, ఇలా పొట్టు తీసేసుకున్నాం. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని కొద్దిగా కరివేపాకు తీసుకుని సన్నగా, చాలా సన్నగా ఇలా తుంచుకుని వేసుకోండి. మీరు కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ పచ్చిమిరపకాయని కూడా బాగా నలిపేసేసి ఈ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేలా ఒక్కసారి ఇలా నలుపుకోవాలి. అప్పుడే పచ్చి పులుసు మంచి టేస్ట్ గా అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలను కూడా ఇట్లా గట్టిగా నొక్కేసేయండి. ఒత్తుకుంటే మనకి ఇప్పుడు కొత్తిమీర అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకుందాం. ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా, మీరు ఇట్లా గట్టిగా మనం ఇట్లా పిసుక్కుని రసాన్ని తీసుకోవాలి. ఈ తుక్కుని పడేసేసి ఇప్పుడు రసాన్ని వాడుకోవాలి. ఇలా గట్టిగా వదిలేయండి, అప్పుడు మనకి రసం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రసంను దీనిలో పోసుకుందాం. చూడండి, ఇట్లా చెయ్యి అడ్డం పెట్టేసేసి మనం పోసుకుంటే ఈ తుక్కు అంతా సపరేట్ అయిపోతుంది. ఈ తుక్కును మనం పడేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చింతపండు రసం పోసుకున్నాక ఇంకా 2 కప్పులు వాటర్ను కూడా పోసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. మనకి చింతపండు వగరు అనేది లేకుండా టేస్ట్ గా ఉండటానికి కొద్దిగా బెల్లం, ఎక్కువ బెల్లం కాదు, కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న బాండీ పెట్టుకోండి. దానిలో ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు, ఒక 2-3 గార్లిక్ని ఇలా దంచి వేసుకోండి. మనకి దీనిలో పప్పులు ఏమి అవసరం లేదు. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు వేసుకుందాం. దీనిలోనే మనం ఇప్పుడు కరివేపాకును వేసి వేయించుకోవాలి. తాలింపు ఇప్పుడు మనకు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన పచ్చి పులుసులో ఇప్పుడు ఈ తాలింపును వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.